హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నాకు తెలుసు కదా. మరి ఈ రోజు రావు గారి రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసి చెప్పేస్తాను. ఈలోగా మీరు మన రాచబండ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే మన కేకే న్యూస్ ని సబ్స్క్రైబింగ్ చేసుకుని కోతంత ఎంకరేజ్మెంట్ చెయ్యండి. మరి ఈ రోజు రాచబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు బాబు? ఓహో, ఇవాళ గెస్ట్ ఎవరో చూద్దాం రండి అనేసరికి ఎవరది సరిగ్గా పోల్చుకోలేకపోతున్నాను. ఎవరది? లక్ష్మీ పార్వత. చీర కట్టు చూస్తా ఉంటే ఆమెలాగే ఉంది. ఎవరబ్బా? ఓరు 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 యాంకర్ శ్యామలనా? ఏందమ్మా ఈ శ్యామల అట్ట మేకప్ లేకపోతే నువ్వు అటు ఇటుగా మీ పార్టీ మహిళా నేత లక్ష్మీ పార్వతిలా కనిపిస్తా ఉన్నావు. చీర కట్టు సరే, చీర మీద గుండెల దగ్గర జగన్ రెడ్డి ఫోటో ప్రింట్ వేయించుకున్నావేంది? ఆ స్టిక్కర్ గాని ఆ ఆర్నిక్కర్ ఆంబోతుగడు గాని పంపాడా? ఈ తరహా భజనలే వద్దు అనేది. అది సరే, అధికార ప్రతినిధిగా చేసాక ఒక ప్రెస్ మీట్ అనుకుంటా పెట్టావు, మళ్ళా కనిపించడం లేదు. అలాంటి ఫ్యాన్స్ ఏమైపోవాలి? మేకప్ లేకపోతే నిన్ను గుర్తుపట్టడం కష్టంగానే ఉంది శ్యామల. ఈసారి వచ్చేటప్పుడు మేకప్ మర్చిపోకు. సరే వచ్చావుగా, ఏం చెప్తావో చెప్పు. 2025 సంవత్సరంలో ఈ ప్రెస్ మీట్ని ఒక చిన్న కథతో మొదలు పెడదాం మనం. అమ్మో, మళ్ళీ కథలు మొదలెట్టేసావా శ్యామల? ఎట్టాగే ఎన్నికల ముందు ముసలి తోడేలు గుంటనాక అంటూ ఓ సోది స్టోరీ చెప్పావు. ఏమైంది? ఆటర్ ఫ్లాప్ అయింది. 151 నుంచి 11కు జగన్ రెడ్డి పడిపోయాడు. ఇప్పుడు కొత్త ఏడాదిలో కొత్త కథ చెప్తా ఉంటా ఉన్నావు. మరి ఆ జగన్ 2029లో 11 నుంచి 0కు జారుతాడేమో చూడాలి. నాకు డౌట్, అనుమానం కొట్టేస్తుంది అమ్మాయి. గత జన్మలో నువ్వు గాని బుర్ర కథలు హరికథలు చెప్పే బ్యాచ్ లో మృదంగం గాని వాయించేదానివా? నాకు తెలియక అడుగుతా ఉన్నాను. సరే కాదంటా ఉన్నావు, అదేందో చెప్పాడు. ఒక పేదవాడు ఎముకలు కొరికే చలిలో వణుకుతూ ఉన్నాడు. అది చూసిన ఒక పెద్ద మనిషి, అలా వణుకుతూ ఎంతసేపు ఉంటావు? ఆగాగాగు, నేను లోపలికి వెళ్ళి నీకు చక్కగా వెచ్చటి రగ్గు తీసుకొచ్చిస్తాను, అది కప్పుకున్నావంటే చాలా బాగుంటుంది ఈ చలిలో నీకు అని చెప్తాడు. చెప్పి ఆ పెద్ద మనిషి పాటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. బయట ఇతను వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ పెద్ద మనిషి ఎప్పుడు వస్తాడు, ఆ రగ్గు ఎప్పుడు తెస్తాడు, నేను ఎప్పుడు కప్పుకోవాలి, నేను ఎప్పుడు నిద్రపోవాలి అని. మాట ఇచ్చిన పెద్ద మనిషి ఇచ్చిన మాట సంగతి మర్చిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఆ మనిషికి ఆ మాట గుర్తొచ్చి బయటకు వచ్చి చూస్తే అప్పటికి ఆ పేదవాడు చనిపోయి ఉంటాడు. అతని చేతిలో ఒక ఉత్తరం ఉంటుంది. అది తీసుకుంటే దాంట్లో ఇలా రాసి ఉంటుంది: అయ్యా, నా శరీరం చలిలో ఉన్న ఆ చలికి అలవాటు పడిపోయి ఉంది, బతికున్నా నేను అప్పుడు. కానీ మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటను మీరు చెప్పడం వల్ల, ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను. అప్పుడు ఆ పెద్ద మనిషికి అర్థమైంది, ఓహో, మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని. ఇదేం సోంబేరి కథ శ్యామల? మంచి ఫిక్షన్, యాక్షన్, సస్పెన్స్ కథ చెబుతావు అనుకుంటే నాకు తెలిసి ఇది నీ సొంత కవిత్వం నుంచి వచ్చిన కథలా ఉంది. సరే కష్టపడి ఏదో రాసుకొచ్చి చెప్పావు, కానీ ఇక్కడ నువ్వు మంచి మూతపాపులో కాలేసావు. ఆ సదరు పేదవాడు చచ్చే ముందు లెటర్ రాసి చనిపోయాడు అని చెబితే బాగుండేదేమో, కానీ చచ్చాక ఉత్తరం రాసాడు అన్నావు. అది ఎలా సాధ్యం? లేకపోతే ఆయన ఆత్మ వచ్చి కానీ రాసిందా? అప్పుడు అది దెయ్యం కథ కదా అయ్యేది. ఓ పిశాచి ఓ దెయ్యం కథ చెప్పడం ఏంటి విడ్డూరం కాకపోతే? లేకపోతే ఏంటి శ్యామల? ఓ పాలి లెటర్స్ ఎవరిలో ఏం రాశాడన్నా ఓ గుర్తు చేసుకో. మీరు కలిగించిన ఒక ఆశ వల్ల, మీరు చెయ్యలేనటువంటి ఒక మాటను మీరు చెప్పడం వల్ల, ఆ ఆశతో నా శరీరం ఆ చలికి తట్టుకునే శక్తిని కోల్పోయి అలా చచ్చిపోయి ఉన్నాను. చచ్చిపోయి ఉన్నాను అని బ్రతికుండగా ఎలా రాశాడు ఆ ఉత్తరం? చచ్చే స్థితి వచ్చాను అనాలి కదా.
అయ్యో, అంటే నీ లెటర్లో జగన్ రెడ్డి పాలనలో ఓ క్లారిటీ లేదు. ఆయన పొద్దస్తమానం మీకు జగన్ రెడ్డికి సావులు శవాలు తప్ప నోట్లో నుంచి ఓ మంచి మొక్క రాదా? శోభం పాలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ముందు ఎక్కడుంది అన్నాడట వెనకటికి మీ జగన్ రెడ్డి లాంటిడే. అది సరే, ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పినట్లు? తలా తోకాలేని కథ ఎవరిని ఉద్దేశించి చెప్పినట్లు? ముందు అది చెప్పు. ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా, ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట. చెస్ నోర్ముయస్ అంటే ఏంటి నువ్వు ఇప్పుడు అనేది? జగన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు అంటూ మాట ఇచ్చాడు తప్పాడంటావు. సంపూర్ణ మద్య నిషేధం అంటూ మాట ఇచ్చాడు తప్పాడంటావు. జాబ్ క్యాలెండర్ అంటూ యువతకు ఆశ చూపించి ఇచ్చిన మాట తప్పాడంటావు. అంతేనా? అందుకేగా పాపం సీఎం కుర్సీ నుంచి జనం లాగి కిందకు పడేశారు. మరి ఇప్పుడు ఎందుకు ఆ మూతక కథలు? ఆయన శ్యామల గ్లామర్ దాచుకుంటే దాగేది కాదు. నువ్వు పొగడరైనా రాసుకోకుండా ఇట్ట రావడం అబ్బే ఏం బాలేదు. ఈరోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన, అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై, ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది. ఇప్పుడు ఒక సాటి మహిళగా మా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నాను. ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు? ఇది చీటింగ్ కాదా? ఇది అన్యాయం కాదా? అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన 420 కేసు పెట్టచ్చు. ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలపై మీకు అంత చులకన భావం? ఎందుకు మీ మేనిఫెస్టో అంటే మీకు అసలు అంత లెక్క లేదు? ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాటల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు మీరు? ఇదేమీ మీకు కొత్త కాదు, ఇదేమీ కూటమి నాయకులకి కొత్త కాదు. ఇదిగో శ్యామల, శుభ్రంగా ప్రశ్నించడానికి అసెంబ్లీ ఉండగా ట్విట్టర్లో యాదవ కూతలు అవసరమా అని అడుగుతా ఉన్నారు జనం. ఈ ప్రశ్నలేవో అసెంబ్లీకి వచ్చి వేయొచ్చు కదా. అసెంబ్లీ అంటే అంత భయం ఎందుకు? పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ ని జనం గెలిపించారంటే ఆ తాము తరపున ఏదో అసెంబ్లీలో మాట్లాడతాడనే కదా. లేదంటే బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుని పబ్జీ ఆడుకుంటాడని ఓట్లు వేశారా? కాదు కదా. 11 సీట్లలో వైసీపీ గెలిచింది అంటే ఆయా నియోజకవర్గం ప్రజలంతా వీళ్ళని అసెంబ్లీకి పంపించినట్లే కదా. మరెందుకు వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టరు? ఇది జనాన్ని మోసం చేయడం కాదా? ఇది అన్యాయం కాదా? అలాంటప్పుడు ఎన్నికల్లో ఎందుకు పోటీ చేశారు వీళ్ళంతా? ప్యాలెస్ లో కూర్చుని 4 ట్వీట్లు పెడితే సరిపోయేది కదా. ఈ రోజున మీ మాటల్ని మళ్ళీ నమ్మి మోసపోయే మహిళలు ఎవరూ లేరు. ఖచ్చితంగా ప్రతి మహిళ ఈరోజు మిమ్మల్ని గద్దె దించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఆ విషయం గ్రహించాలి. అరే, అసలు అన్ని హామీల్లోకి కూడా తల్లికి వందనం అనేది మా ముఖ్యమైనటువంటి హామీ అని మీరు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తల్లికి వందనం గురించి మీరు ఎలా ప్రచారం చేశారో కూడా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఏడాదికి రూపాయలు 15,000 చొప్పున ఇస్తామన్నారు. అది ఇవ్వకపోగా మీరు అధికారంలోకి రాగానే జగనన్న ఇస్తున్నటువంటి అమ్మఒడి పథకాన్ని కూడా ఆపేశారు. గత 7-8 నెలలుగా పిల్లలు, తల్లులు మీరు ఇస్తానన్న ఆ తల్లికి వందనం హామీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ పిల్లల ఎదురు చూపులకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ తల్లుల ఎదురు చూపులకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ భవిష్యత్తుకు మీరేమి సమాధానం చూపిస్తారు? మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున. దేనికైనా సమయం సందర్భం అనేది ఉంటది శ్యామల. ఇదేమి స్టార్ కెమెరా యాక్షన్ అంటే అయిపోయే సినిమా సీన్ కాదు, పాలన. అది సరే, అమ్మఒడి జగన్ రెడ్డి గెలిచి ఎన్ని నెలల తర్వాత ఇచ్చాడో నీకు తెలుసా? తెలీదు. అది తెలియకుండా వచ్చి ఇలా పేటరేగిపోయి ఉపయోగం ఏముంటుందో చెప్పు. నీకంటే శ్రీరెడ్డి దగ్గరికి ఎక్కువ సరుకు ఉంటుంది. సరుకు అంటే మళ్ళీ ఏరే అనుకున్నావు అమ్మాయో. సరుకు అంటే సబ్జెక్టు నీ దగ్గర అసలు ఆ సరుకే లేదు. ఆ చేత వైసీపీ అధికార పదవి నీకన్నా ఆ లక్ష్మీ పార్వతి కన్నా నికార్సైన సరుకున్న శ్రీరెడ్డికి ఇస్తే కొంతైనా ఉపయోగం ఉండేది. ఆ బూతులు లేకుండా మాట్లాడలేదు కాబట్టి ఆవిడ అలా ఉంది. ఆయన క్షమించమని కాళ్ళ వేళ్ల గోళ్ల పడ్డాక కూడా శ్రీరెడ్డి ప్రస్తావన అవసరం ఉందంటావా? రేపటి రోజున నీ గతి అంతే, అదో గతి.
ముందు వెళ్ళి ఓ డబ్బా పౌడర్ పూసుకుని మళ్ళీ ప్రెస్ మీట్ ఇట్టి గ్లామర్ ఆట మరుగున పడేయకూడదు. ముతక సీరియల్లో ముతక మనిషి ఫోటో వేసుకుని ముతక స్టోరీలు చెప్తే ఫేడ్ అవుట్ అవడం పక్క. లైమ్ లైట్ లో లేకపోతే ఇటు సినిమాలకి కాకుండా అటు రాజకీయాలు కాకుండా పోతావు. అప్పుడు పావలా శ్యామలకి ఎక్కువ, పాతపట్నం శకుంతలకి తక్కువ మారిపోతావు. చెప్పినంత వరకు సాలే శ్యామల, వెళ్ళిరా. ఇదిగో ఆ గ్లామర్ మాట మర్చిపోకు సుమా. వెళ్ళు, హ్యాపీస్గా వెళ్ళు. అయిపోయి